తచ్చేతం యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును ధ్యానించేవారు అనగా వాక్యమును చదువువారు, వాక్యానికి లోబడువారు, దేవుని వాక్యమునకు చెవియొక్కువారు, దేవుని యొక్క వాక్యమునకు విధేయత చూపువారు, దేవుని యొక్క వాక్యమును సాత్వికముతో అంగీకరించేవారు, దేవుని యొక్క వాక్యానికి భయపడేవారు, వాక్యానుసారంగా జీవించేవారు ధన్యులు అని వాక్యము తేటగా మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాకుండా ఉపదేశమునకు చెవియొక్కువాడు ఘనత నొందుతాడని వాక్యము తేటగా మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని ఎవరైతే స్వీకరిస్తారో, దేవుని మాటలకు ఎవరైతే లోపడతారో నా దేవుడు వాళ్ళని ఘనపరుస్తాడని మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాకుండా మానవుల యొక్క అంతరంగముతో మాట్లాడగలిగిన ఏకైక గ్రంథము పరిశుద్ధ గ్రంథము. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో అనేక గ్రంథాలు ఉండొచ్చు, కానీ మానవుల యొక్క హృదయముతో, వాళ్ళ యొక్క తలపులతో, వాళ్ళ యొక్క పాపముతో మాట్లాడగలిగిన శక్తి కలిగిన గ్రంథము ఇదిగో పరిశుద్ధ గ్రంథము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ గ్రంథము, ఈ వాక్యము మనుషులను బాగు చేస్తుంది. ఈ వాక్యము మనుషులను సరి చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ వాక్యము మనుషులకు ధైర్యాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ వాక్యము మూడు బారిన జీవితాలను చిగురింపజేస్తుంది. దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుతున్నది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము శాపములో పాపములో కొట్టిమిట్లాడుతున్న వారికి నెమ్మది కలిగిస్తున్నది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం బ్రతికిస్తుంది. దేవునికి స్తోత్రం. నిరాశలో నిస్పృహలో కొట్టిమిట్లాడుతున్న వారికి, రోగములతో వ్యాధుల్లో బాధల్లో ఉన్న వారికి దేవుని వాక్యాన్ని ధైర్యాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట శుద్ధి వంటిది కాదా అని వాక్యము తేటగా మాట్లాడుతుంది. దేవుని వాక్యం అగ్ని వంటిది. నీ హృదయములో ఉన్న పాపమును, గూటిగట్టిన పాపాన్ని తన వాక్యముని అగ్ని చేత కాల్చి నిన్ను నూతన పరచగల శక్తి కలిగిన వాక్యాన్ని ఎవరైతే సాత్వికముతో